పోలింగ్ ముగియడంతో ఈవీఎం, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వస్తున్న ఈవీఎంలను పరిశీలించి అధికారులు సీల్ వేసి వాటిని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలను విజయవాడ ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచనున్నారు. ఆ ఏర్పాట్లపై కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ మిషా సింగ్తో ఈటీవీ ముఖాముఖి. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాడ్లు విజయవాడలోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నారు. వాటన్నిటిని ఇక్కడ ప్రత్యక్షంగా సబ్ కలెక్టర్ మిషా సింగ్ వీటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఒకసారి ఇవి ఎక్కడ భద్రపరుస్తారు, ఎలా భద్రపరుస్తారు అనేటువంటిది పూర్తి వివరాలు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడికి దేనికి సంబంధించినటువంటి ఈవీఎంలు ఇక్కడికి వస్తున్నాయి? ఇక్కడ పెనమలూరు కాన్స్టిట్యుయెన్సీకి టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. 2 అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్, 2 పార్లమెంటరీ స్ట్రాంగ్ రూమ్స్. నాది కాన్స్టిట్యుయెన్సీకి పర్మనెంట్ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కృష్ణా యూనివర్సిటీలో ఉంటుంది. కానీ అది కలెక్షన్ మాత్రమే, ఒక కలెక్షన్ సెంటర్ మాత్రమే, అన్ని ఎంక్వైరీ మాత్రమే. ఇక్కడ కలెక్టర్ గారికి నిర్దేశించిన 2 స్ట్రాంగ్ రూమ్స్ నేను పెట్టాను. ఎంక్వైరీ జరిగితే ఎప్పుడే ఒక ట్రంక్లో పెట్టి అక్కడ డీజీటీ వాహనం ద్వారా, ఎస్కాట్ వాహనం ద్వారా అన్ని ఈవీఎం, వీవీప్యాట్ పార్లమెంటరీకి వేరే, అసెంబ్లీకి వేరే, కృష్ణా యూనివర్సిటీకి పంపిస్తున్నాము. ఇప్పుడే అన్ని ఒకటే ఎంట్రీ ఉంటే మిగతా అన్ని రూట్కి ఆల్రెడీగా సీల్ చేసేసాము. అదే ఎలక్షన్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఉన్నాయి. సో అవి అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నేను కృష్ణా యూనివర్సిటీకి పంపిస్తున్నాము. అయితే ఇక్కడికి ఈవీఎంలు, వీవీప్యాడ్లు తీసుకువచ్చిన తర్వాత అధికారులు ఇక్కడ ఏం పరిశీలిస్తారు? అసలు ఇక్కడ నుంచి పంపిస్తున్న తర్వాత డిఈఓ గారు, అంతే కలెక్టర్ గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉన్నాం కృష్ణా యూనివర్సిటీకి. ఇంకోటి కృష్ణా యూనివర్సిటీ బందర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆడియో బందర్ కూడా రెస్పాన్సిబుల్ గారు ఉంటారు, ఎస్పీ గారు చూస్తారు. తర్వాత ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఆర్ఓకి బాధ్యత కూడా సెక్యూరిటీకి ఉన్నాయి. సో ఎందుకని ఎలక్షన్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ప్రతి రోజుకి ఆర్ఓకి బాధ్యత ఏంటిది, దట్ హీ హ్యాస్ టు గో, అదే లాక్ రూమ్ ఎలా ఉంది, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది, డబల్ లాక్ సిస్టమ్ ఉందా లేదా చెక్ చేసేసి అక్కడ ఒక రిజిస్టర్ ఉన్నాయి. రిజిస్టర్లో ఖచ్చితంగా సంతకాలు, టైం, ఎంట్రీ, ఎగ్జిట్ టైం కూడా పడతాయి. ఆ చేసేసినప్పుడు ఒక కీ సెట్స్ ఉన్నాయి, ఆ 2 కీ సెట్స్ ఉన్నాయి. ఒక కీ సెట్ కలెక్టర్ సార్ దగ్గర ఉంటుంది, ఒకటే కీ సెట్స్ ఆర్ఓ దగ్గర ఉంటుంది. మిగతా తప్ప వేరే వాళ్ళు కీ సెట్స్ లేవు. ఎందుకని డబుల్ లాక్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సెక్యూరిటీకి. తర్వాత సీసీటీవీ కెమెరాస్ అన్ని నేను పెట్టాను అక్కడ. సో కంటిన్యూస్గా లైవ్ ఫీడ్ మానిటరింగ్ ఉంటుంది. కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటే సెక్యూరిటీకి కొన్ని ఏమందం లేదు. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది? బందోబస్తు మీరు ఎన్ని అంచెల బందోబస్తులు ఏర్పాటు చేస్తారు? బాగా ఉన్నాయి. కమిషనర్ గారు, ఎస్పీ గారు చాలా డీటెయిల్గా ప్లాన్ తయారు చేసేసాము. స్ట్రాంగ్ రూమ్ పక్కన ఖచ్చితంగా ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటుంది. ఆర్మర్డ్ యూనిట్ సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నాయి. పైన పెరిఫెరీకి మానిటరింగ్ కోసం పోలీస్ వాళ్ళు ఉంటారు. ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. తర్వాత మొత్తం పెరిఫెరీకి, మొత్తం బౌండరీకి సెక్యూరిటీ కోసం మెష్ బ్యారికేడింగ్ కూడా ఉంటారు. తర్వాత ఆ కంటిన్యూస్ ఫీడ్కి సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో చాలా మంచిగా, చాలా డీటెయిల్గా ప్లాన్ ఉన్నాయి. సో ఎందుకని మీ అందరికీ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కృష్ణా ఈజ్ రెడీ. అది ఫస్ట్ ఫేజ్లో ఉంటే 40 డేస్కి సెక్యూరిటీ ప్లాన్ నేను తయారు చేసేసాము. సో ఇబ్బంది ఏమీ లేదు. వీఆర్ రెడీ అండ్ వీఆర్ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఫర్ దిస్ థింగ్. ఇప్పటి వరకు అయితే మాత్రం దాదాపు విజయవాడ పార్లమెంటరీకి సంబంధించినటువంటి ఈవీఎంలు, దానికి సంబంధించిన వీవీప్యాడ్లు ఇక్కడికి వచ్చినాయి. వీటన్నిటిని పూర్తి స్థాయి భద్రత ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. 3 అంచెల స్థాయి భద్రతలోనే వీటిని కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.